ఇప్పుడు వచ్చేసి మర్జ్ సార్ట్ అనేది డివైడ్ అండ్ కాంక్లూడ్ టెక్నిక్ యూజ్ చేసుకొని చేస్తాం. దీని యొక్క వర్స్ట్ కేస్ కాంప్లెక్సిటీ ఏంటంటే ఓ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్. దీని యావరేజ్ కేస్ కాంప్లెక్సిటీ ఏమో ఓ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్. బేస్డ్ కేస్ కాంప్లెక్సిటీ అయినా ఓ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ అవుతుంది. అంటే ఇది మనకి ఇచ్చిన అర్రేని ఈక్వల్ హాఫ్గా డివైడ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయాక మళ్ళీ అన్నీ సపరేట్గా డివైడ్ అయిపోయాక సార్ట్ చేస్తూ మళ్ళీ కంబైన్ అవుతూ వస్తాయి. సో సింపుల్గా చూసుకుంటే మనకి అర్రే ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఇది ఒక అర్రే అనుకోండి, దాన్ని ఇండెక్స్ నెంబర్స్ అనుకోండి. ఇవి నేను ర్యాండమ్ నెంబర్స్ తీసుకుంటా 5. నేనేమో ఇక్కడ నా దగ్గర ర్యాండమ్ నెంబర్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు ఈ మర్జ్ సార్ట్ అనేది ఎలా పనిచేస్తుందంటే స్టార్టింగ్ ఇండెక్స్ ఏమో బిగినింగ్ ఎలిమెంట్ తీసుకున్నా, లాస్ట్ ఇండెక్స్ ఏమో ఎండింగ్ ఎలిమెంట్ తీసుకున్నా. సో ఈ బిగినింగ్ ఎలిమెంట్ ఎండింగ్ ఎలిమెంట్ వచ్చాక మనం మిడిల్ ఎలిమెంట్ అనేది కనుక్కోవాలి. సో నేను ఏం చేశాను అంటే ఫార్ములా పెట్టా, బిగినింగ్ ప్లస్ ఎన్ బై 2. ఇప్పుడు బిగినింగ్ అంటే ఎలిమెంట్ నెంబర్ కాదు, ఇండెక్స్ నెంబర్ ఇది. సో అది ఇండెక్స్ నెంబర్ 0, ఇండెక్స్ నెంబర్ 6/2. సో చేసిన థర్డ్ ఎలిమెంట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈ థర్డ్ ఎలిమెంట్ ఏంటంటే మన ఇది మిడిల్ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు ఈ మిడ్ ఏం చేస్తుందంటే అర్రేని ఈక్వల్ హాఫ్గా డివైడ్ చేస్తుంది. ఇటు ఒక హాఫ్. సో ఇప్పుడు ఇది మన ఉన్న ఇలాంటి అర్రే అనేది ఇలా ఈ మిడిల్ ఎలిమెంట్ నుంచి ఒక సైడ్ ఇంకో సైడ్ డివైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ ఈ ప్రొసీజర్, మిడిల్ ఈక్వల్స్ టు బిగినింగ్ ప్లస్ n బై 2. వచ్చిన ఎలిమెంట్ దగ్గర డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ 0, 1, 2, 3, ఇక్కడ 0, 1, 2. నీకు ర్యాండమ్గా నీకు మళ్ళీ బ్రెయిన్ ఎక్కువ ఉందనుకుంటే 4, 5, 6 కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ 4, 5, 6 అని. సో మరి మనకు అంత లేదు కాబట్టి నేను 0, 1, 2నే తీసుకుంటున్నా. లేదంటే డైరెక్ట్ క్యాలిక్యులేట్గానే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 4 ఉన్నాయి, ఇక్కడికి వచ్చి మిడిల్ అయిపోతుంది. సో 5, 10 ఒకసారి, 2, 6 ఒకసారి తీసుకోవచ్చు. సో ఇక్కడ 3 ఉన్నాయి కదా, మరి ఏం చేద్దామంటే ఇక్కడ 0 + 2/2 బిగినింగ్ ఎండింగ్ డివైడెడ్ బై 2. సో ఇది చేశాక నాకు ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. సో ఇక్కడ 1 ఇండెక్స్ దగ్గర గీత పెట్టేసుకొని 4, 3 ఒక సైడ్, 1 ఒక సైడ్ రాసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి ఎన్ని అయినాయి అర్రేస్? 1, 2, 3, 4 అయినాయి. ఇవేమో దీనివి, ఇవేమో దీనివి. ఓకే, ఇప్పుడు మళ్ళీ సింగిల్ ఎలిమెంట్స్ అవ్వలే. సో ఏం చేద్దామంటే మళ్ళీ డివైడ్ చేయి. 5 అవుతుంది, 10 అవుతుంది, 2 అవుతుంది, 6 అవుతుంది, 4 అవుతుంది, 3 అవుతుంది, 1 అవుతుంది. సో అన్నీ వెళ్ళిపోయినాయి సపరేట్గా. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు అంటే ఇప్పుడు చూడండి 2 ఫస్ట్ 2 కంబైన్ చేద్దాం. ఈ రెండిట్లలో ఫస్ట్ మనకి ఆర్డర్ తెలియాలి. ఈ రెండులలో ఏది చిన్నది? 5 చిన్నది. సో ఈ రెండు మిక్స్ అయిపోతాయి. ఈ రెండులలో చిన్నది ఏది? 2 ఫస్ట్ వస్తుంది. ఈ రెండులలో చిన్నది ఏది? 3, 4. ఇందులో చిన్నది ఏముంది? అదే ఉంది, ఒకటే సింగిల్. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 4 అవ్వాలి, 2 నుంచి 4 అయిపోవాలి. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మర్జ్ చేసేటప్పుడే కలిపి సార్ట్ చేసేసేయాలి. మర్జ్ చేసేటప్పుడు 2, దాని తర్వాత 5 వస్తుంది, దాని తర్వాత 6 వస్తుంది, దాని తర్వాత 10 వస్తుంది. అంటే మర్జ్ అయ్యేటప్పుడే సార్ట్ అవుతాయి. ఓకే, మర్జ్ అయ్యేటప్పుడు సార్ట్ అవుతాయి. ఇక్కడికి అంతే, ఇవి మర్జ్ అయ్యేటప్పుడు సార్ట్ అవుతాయి. 1, 3, 4. సో ఇప్పుడు ఇంకా తెలిసిందే కదా ఏమవుతుందో. మర్జ్ అయ్యేటప్పుడు సార్ట్ అవుతున్నాయి కాబట్టి. సో ఇప్పుడు వచ్చి ఇవన్నీ ఇక్కడ అరేలో స్టోర్ అవుతాయి. సో ఏమొస్తుంది? 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది, 6 వస్తుంది, 10 వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇలా ఉన్నాయి అర్రే ఇండెక్స్, ఇలా చేంజ్ అయిపోయింది, సార్టెడ్ మోడల్లోకి వచ్చింది. ఈ ప్రొసీజర్నే మర్జ్ సార్ట్ అంటాం. సో ఇలా నేను పిచ్చన్ లేక గీసా మొత్తము, మీరిగిన గీయకండి, కొంచెం నీట్గా మేనర్గా పద్ధతిగా రాయండి. ఓకే, సో మన ఈ మర్జ్ సార్ట్ ఆల్గోరిథం యొక్క టైం కాంప్లెక్సిటీ ఇలా ఉంటుంది. T of n = 2T of n by 2 plus n. సో దీని ఆల్గోరిథం చూసుకుంటే మర్జ్ సార్ట్ తీసుకున్నాం. ఇలాంటి లీస్ట్ హెచ్ అంటే హైయెస్ట్. ఒకవేళ లీస్ట్ లెస్ దెన్ హైయెస్ట్ ఉందనుకో, మిడిల్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా తెలుసు, లీస్ట్ ప్లస్ హైయెస్ట్ బై 2.
మర్జ్ సార్ట్కి ఏమో లీస్ట్ ప్లస్ కామా మిడిల్ ఒకటి అయిపోతుంది. ఇప్పుడు మిడిల్ ఒకటి సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ మిడిల్ రాలేదు. సో మిడిల్ ప్లస్ 1 కామా హెచ్ అనేది ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. లైక్ దిస్. ఇందాక వచ్చినప్పుడు ఈ మిడిల్ వాల్యూ ఉంది చూసావా, ఇదేమో 34 అనేది మిడిల్ వాల్యూ. ఈ 34 ప్లస్ 1 చేస్తేనే లెవెల్ అనేది సపరేట్ అయిపోతుంది. సో ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతుంది, ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతుంది. అదే ఇక్కడ. సో సపరేట్ అయిపోతుంది. మళ్ళీ మర్జ్ లీస్ట్ మిడిల్ హై. మర్జ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, మళ్ళీ సార్ట్ చేసి మర్జ్ చేస్తున్నాం కాబట్టి అది అలా అయిపోతుంది. సో ఇక్కడ నేను టైం కాంప్లెక్సిటీస్ రాసేసాం. దీని కాంప్లెక్సిటీ ఏమో n/2 ఉంటుంది, దీని n/2 ఉంటుంది, దీని ఏమో n ఉంటుంది. సో ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట, ఇది తక్కువ ఉంటుంది కంపేర్ చేస్తే. ఏమో నాకు అంత తెలీదు. ఏదో బ్రో ఎగ్జామ్లో ఏదో ఒకటి రాసేసి